గాజువాక శ్రీనగర్ జంక్షన్ వద్ద ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో 89 అడుగుల ఉచ్చిష్ట భారీ గణనాథుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పల్లా కార్తిక్, కార్పొరేటర్స్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 89 అడుగుల భారీ గణనాథుని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది గాజువాక లంక మైదానంలో భారీ గణనాథుని ఏర్పాటు చేసేవారమని, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఈ ఏడాది శ్రీనగర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది ఉచ్చిష్ట గణపతిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారని అన్నారు. 2 నెలల నుంచి కలకత్తాకు చెందిన కళాకారులు ఈ భారీ గణనాథుని ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే చాక్లెట్తో 14 అడుగుల అయోధ్య రాముడిని ఏర్పాటు చేశామని అన్నారు. 21 రోజుల అనంతరం గణనాథుని మండపంలోనే నిమజ్జనం చేస్తామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు పాల్గొని భారీ గణనాథుని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈరోజు గాజువాకలో శ్రీనగర్లో గణేష్ గారి అలాగే గణేష్ బృందం అందరి ఆధ్వర్యంలో ఇలా 89 అడుగుల ఉచ్చిష్ట గణపతిని ప్రతిష్ఠించడం నిజంగా చాలా సంతోషం. లాస్ట్ టైం కూడా 117 అడుగులతో గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. 21 రోజులు పూజ చేస్తారు. అది పర్యావరణం కోసం ఆలోచించి మట్టితో ఈ గణపతిని ఎంత ఎత్తులో చేయడం, నిజంగా ఎంత మంచి గణపతిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం విశాఖపట్నం ప్రజలందరి తాలూకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన చింతలపూడి వెంకటరామయ్య గారు పెద్దలకు, అలాగే తమ్ముడు చందు గారికి, అలాగే మా నాగేంద్ర గారికి, ఇక్కడికి విచ్చేసిన మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ గణనాథుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో చేసుకునే గణేశోత్సవాలు ఈ సంవత్సరం శ్రీనగర్ దగ్గర ఉన్న వరుణ్ మోటార్స్ ఆపోజిట్లోకి మార్చడం జరిగిందండి. అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ మహా ఉచ్చిష్ట గణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. స్వామివారు సుమారు 89 అడుగుల్లో ఎత్తులో భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారికి ఇప్పుడు మన విగ్రహాన్ని కూడా మొత్తం పర్యావరణంకి ఎటువంటి హాని లేకుండా మొత్తం వెదురు బొంగులు, బంకమట్టి, గంగామట్టితో స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగిందండి. ఈ విగ్రహం ఒక కళాకారుడు కూడా తెలంగాణకు చెందిన కొత్తకొండ నగేష్ గారి బృందం, వెస్ట్ బెంగాల్కి చెందిన 26 మంది కళాకారులు సుమారు 1.5 పాటు విగ్రహానికి కష్టపడి శ్రమించి విగ్రహం తయారు చేయడం జరిగిందండి. అదేవిధంగా లాస్ట్ టైం మనం అనంత పద్మనాభస్వామి విగ్రహం కూడా మన లంకా గ్రౌండ్లో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారిని దర్శించుకున్న వెంటనే మన అయోధ్య రాముల వారిని దర్శించుకునే విధంగా 1 టన్ను చాక్లెట్తో విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరిగిందండి. మన చాక్లెట్ మేకర్ మన దిలీప్ గారు మనకి పూణే నుంచి చాక్లెట్ తీసుకొచ్చి విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది. స్వామివారు ఈరోజు ఉదయం 11:25 తొలి పూజ అందుకున్నారు. నెక్స్ట్ 29వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఏ చోట అయితే స్వామివారి పూజలు అందుకున్నారో అదే చోట పాలు పంచామృతాలతో, గోదావరి కృష్ణా జలాలతో స్వామివారికి మొదట అభిషేకం చేసిన అనంతరం ఫైర్ ఇంజిన్ సాయంతో స్వామివారికి నిమజ్జనం చేయడం జరుగుతుందండి. ఒక నియోజకవర్గంలో వరుణ్ మోటార్ ఆపోజిట్ శ్రీనగర్లో గణేష్ ఆధ్వర్యంలో ఉచ్చిష్ట గణపతి 89 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి గత 5-6 సంవత్సరాలుగా కంటిన్యూగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, గణపతి మహోత్సవం కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మన సోదరుడు గణపతి. మరి ఆ కార్యక్రమానికి ఈరోజు సోదరి మరి ముఖ్య అతిథిగా వరద కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు, మరి కౌన్సిల్ విప్ గారు అయినటువంటి వరద కళ్యాణి గారు కూడా జాయిన్ అవటం, మరి అదే రకంగా మా సోదరుడు చందు గారు, ఉరుగుడి చందు గారు కూడా జాయిన్ అవటం జరిగింది. మరి ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని గాజువాక ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయుధారోగ్యాలతో మరి తొలతోగాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తూ, మరి గణేష్ ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా బృందాలను తీసుకొచ్చి 15 రోజుల పాటు విగ్రహాన్ని తయారు చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాడకుండా ఓన్లీ శాస్త్ర ప్రకారంగా మట్టితోటి తయారు చేసినటువంటి విగ్రహం, మరి ఇంత చక్కనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గణేష్ గారి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గాజువాకలోనే రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ వినాయకుడు గాజువాక పేరు గుర్తొచ్చే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా
ఈ యొక్క ఉత్సవాలు గాజువాక గణేష్ ఉత్సవ పేరిట నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అలాగే వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం మరి చాలా మంచి శుభ పరిణామం. వారు ఏదైతే సంకల్పం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారి సంకల్పం నెరవేరాలని ఆ స్వామివారి ఆశీస్సులతో మన గాజువాక ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.